కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ ప్రాంతానికి గతంలో నిమ్స్ ప్రాజెక్టు తీసుకురాగా గత 10 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగాయి. ఇప్పుడు తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పనులు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్కు స్మార్ట్ సిటీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో త్వరితగతిన పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ 10 రాష్ట్రాల్లో ఆమోదించిన 12 స్మార్ట్ సిటీలో ఇది ఒకటి. స్వర్ణ చతుర్భుజిలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్ సిటీతో 1.74 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. 10,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2013 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన జాతీయ